ఏదైతే 5th షెడ్యూల్లో ప్రెజెంట్ ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో జియో నెంబర్ 3 కానివ్వండి, లేదనుకుంటే ఇతర విషయాలు కానివ్వండి, దాని గురించి మాజీ డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా ఈ రోజున ఈ వేదిక నుంచి ఆ రోజు జియో నెంబర్ 3 గురించి ఏ రకంగా ముందుకెళ్లారన్న విషయాలు కూడా అన్నీ కూడా స్పష్టం చేశారు. ఇది ఒక్కసారి ఆదివాసీ బిడ్డలందరూ కూడా గమనించాల. అలాగే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే సంఘ పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక పార్టీ నాయకులైనటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం దానిని అబద్ధాలుగా ఎక్కువగా ప్రచారం చేస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మినిస్టర్ వరకు, మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు, ఎమ్మెల్యేల నుంచి ఇతరితర పదవుల్లో ఉన్నటువంటి చైర్మన్ల వరకు ప్రతి ఒక్కరు కూడా అదే ముఖ్యమంత్రి తా అంటే తందానాయే పలుకుతున్నారు. ఏ ఒక్కరు కూడా నిజాలు ఈ రోజున మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. దయచేసి ప్రతి ఎవిడెన్స్తో సహా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారన్న విషయం కూడా ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు జియో నెంబర్ 3ని వైలేట్ చేస్తూ పిటిషన్ వేసినటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు నుంచి మరలా 2014లో మరి వారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు మీరు ఇదే సంధ్యారాణి గారు అదే ఆ 2014 హయాంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కదమ్మా, మరి జియో నెంబర్ 3 గురించి మీరు అడగలేదా మీ ముఖ్యమంత్రి? కానీ ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాలు నోరు మెదపకుండా మీరు చక్కగా భజన చేశారు మీ నాయకుడికి. తీర చూస్తే 2020లో ఆ ఏదైతే జియో నెంబర్ 3ని పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిందలేసేస్తారా? ఇప్పుడు కూడా చూడండి, ఈ 1/70 యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే మళ్ళీ ఈ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 1700 మంది నాన్ ట్రైబ్స్ ఈరోజు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారంటే ఇందులో కూడా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారని కూడా మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం. మీ ప్రోత్బలంతో మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులే ఈ 1/70 యాక్ట్ గురించి ఆ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి మర్చిపోయారా అని ఈరోజు మేము సూటి ప్రశ్న వేస్తున్నాం మీకు. కాబట్టి మీ మీద ఆదివాసీ బిడ్డలకి నమ్మకం లేదు. మీరు కళ్ళబొల్లుల మాటలతో మాట్లాడితే అబద్ధాల మంత్రి గారు. నిన్నటికి నిన్న కూడా ప్రెస్ మీట్లో అబద్ధాలు ఆడేశారు. నిజంగా చాలా బాధకరంగా ఉంది అమ్మా. ఒక గిరిజన శాఖకి మంత్రిగా ఉంటూ ఇన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి మీరా మాట్లాడేది. మీకు సహజమైతే మీ ముఖ్యమంత్రి గారికి అడగండి, ప్రశ్నించండి, ఆదివాసుల యొక్క గోడుని వినిపించండి అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మొన్న జరిగినటువంటి ఏదైతే 17వ తారీఖున జరిగినటువంటి ర్యాలీలో కానివ్వండి, లేదంటే మిగతా విషయాల్లో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ కూడా మేము తరలించడం కానివ్వండి, ఆ రెచ్చగొట్టడం కానివ్వండి, దీనికి మేము సహకరించలేదని మేము ఈరోజు చెప్తా ఉన్నాం. మీకు దమ్ముందా? ఈరోజు 15,000 నుంచి 20,000 మంది యువకులు వచ్చినటువంటి ఆ ధర్నాలో మీరు ఆపగలుగుతారా? అది కేవలము స్వచ్ఛందంగా వచ్చి చేసినటువంటి పరిస్థితి. దయచేసి మీ నాయకుడికి కానివ్వండి, లేదంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఇలాంటి తప్పుడు సమాచారం చెప్పవద్దని కూడా మిమ్మల్ని మేము హెచ్చరిస్తూ ఈనాటి సమావేశం ఏర్పాటు చేసినందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.